అప్పుడు రాజు తను కన్న కలలను యోసేపుతో చెప్పాడు. ఇందాక నేను చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఎవరు చెప్తారు? చెప్తాను తాతయ్య. చెప్పురా. కలలో అతను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. అవును. అప్పుడు 7 బలిసిన ఆవులు నది నుండి పైకి వచ్చి ఒడ్డు పైన పచ్చిక మేస్తున్నాయి. వెరీ గుడ్. తరువాత నేను చెప్తాను. చెప్పు. అప్పుడు మరో 7 బక్క చిక్కిన ఆవులు నది నుండి బయటకు వచ్చి బలిసిన 7 ఆవుల్ని తినేశాయి. ఆ తరువాత నేను చెప్తాను తాతయ్య. చెప్పు. అవి బలిసిన ఆవుని తిన్నప్పటికీ ఇంకా బక్క చిక్కే ఉన్నాయని, అంతలో తనకు మెలకు వచ్చిందని చెప్పాడు. మీరు చాలా బాగా చెప్పారా, చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు. కలలో రాజు నైలు నది ఒడ్డున నిల్చున్నప్పుడు నదిలో నుండి 7 బలిసిన ఆవులు బయటకొచ్చి ఒడ్డు మీద గడ్డి మేస్తూ ఉన్నాయి. అప్పుడు నదిలోంచి మరో 7 బక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ బలిసిన ఆవుల్ని మింగేశాయి. అవి బలిసిన ఆవుల్ని తిన్నప్పటికీ బక్క చిక్కే ఉన్నాయి. అవునా? అప్పుడు మెలకు వచ్చింది. మరి కంకుల గురించి చెప్పలేదా తాతయ్య? చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను చెప్తాను తాతయ్య. చెప్తాను తాతయ్య. చెప్పమ్మా. ఆ తరువాత తాను మళ్ళీ నిద్రపోయాడు. అవును. నిద్రలో మరో కల కన్నాడు. అవును. ఆ కలలో ఒక కాడకు బలమైన 7 చక్కని గట్టి గింజలున్న కంకలు పుట్టాయి. అవును, కంకులు పుట్టాయి. ఆ తరువాత నేను చెప్తా. నువ్వు చెప్తావా? చెప్పు. ఆ తరువాత మరో 7 సన్నని బలహీనమైన పీల కంకులు పుట్టాయి. అవును. అవి గింజలు లేని తాలు కంకులు. తూర్పు గాలికి ఎండి మాడిపోయాయి. ఆ తరువాత నేను చెప్తాను తాతయ్య. చెప్పు. అయితే ఈ పీల కంకులు 7 గట్టి కంకులను మింగివేయటం తాను ఆ కలలో చూశానని రాజు యోసేపుతో చెప్పాడు. అవును. అప్పుడు యోసేపు రాజు కన్న కలల అర్థాన్ని ఇలా వివరించాడురా. 2 కలల అర్థము ఒకటే. అదేంటంటే, రానున్న కాలంలో జరగబోయే సంగతులను దేవుడు రాజుకు ఇలా ముందుగా తెలియజేశాడని. మొదట రాబోవు 7 ఏండ్లే దేశమంతటా పంటలు విస్తారంగా పండుతాయని, ఆ తరువాత వచ్చే 7 ఏండ్లు దేశమంతటా భయంకరమైన కరువు సంభవిస్తుందని యోసేపు చెప్పాడు. మరి యోసేపు చెప్పిన మాటల్ని రాజు నమ్మాడా? ఎందుకు నమ్మడయ్యా? ఎందుకు నమ్మడు? అప్పుడు సేవకులకు చెప్పిన కల నిజమైంది కదా. అవునమ్మా, భలే చక్కగా చెప్తున్నావురా నువ్వు. నమ్మాడు. అలాగే యోసేపుతో దేవుడున్నాడని కూడా నమ్మాడు. అందుకే కరువు విపత్తు నుండి గట్టెక్కాలంటే ఏం చేయాలో తెలుపమని వేడుకున్నాడు. అప్పుడు యోసేపు రాజుతో వెంటనే ఒక వివేకవంతుడు ఉపాయశీలి అయిన వానిని దేశానికి సంరక్షకునిగా నియమించాలని, దేశమంతటా అధికారులను నియమించి తగినన్ని గిడ్డంగులు కట్టించి పుష్కలంగా పంటలు పండు 7 ఏండ్లలో పండిన పంటలో 5వ వంతును సేకరించి పోగు చేసి రాజుగారి ఆధీనంలో భద్రపరచాలని, కరువు కాలంలో అది దేశాన్ని కాపాడుతుందని రాజుకు ఉపాయం చెప్పాడు. భలే చెప్పాడు కదా తాతయ్య. మరి రాజు సంతోషించాడా తాతయ్య? యోసేపు మాటలు రాజుకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మరైతే యోసేపుని చెరసాల నుంచి విడిచిపెట్టాడా తాతయ్య? లేదు. కానీ యోసేపునే తన దేశానికి తన తరువాత సర్వాధికారిగా, సంరక్షణాధికారిగా నియమించాడు. యోసేపు అనుమతి లేకుండా అధికారులు గాని ప్రజలు కాని కాలు కదపరాదని ఆజ్ఞ జారీ చేసి తన రాజముద్రిక గల ఉంగరాన్ని యోసేపు వేలికి తొడిగి యోసేపుకు జఫశ్రీ నత్ఫనయో అనే కొత్త పేరు పెట్టి తగినంత మంది మార్బలాన్ని సేవకులను ఇచ్చి అతనికి ఒక ప్రత్యేక రాజభవనం కేటాయించి ఇచ్చాడు. అంటే ఇప్పుడు యోసేపు స్వతంత్రుడయ్యాడన్నమాట. అంతేకాదమ్మా, అధికారయ్యాడు. అవును, స్వతంత్రుడే కాదు, దేశానికి సర్వాధికారి కూడా అయ్యాడు. అవునర్రా, చూసారా?
దేవుడు తనను నమ్ముకున్న వాళ్లను ఎంత గొప్పవాళ్ళను చేస్తాడో, అలా యోసేపు ఫరో రాజు కొలువులో చేరే నాటికి అతని వయసు 30 సంవత్సరాలు. ఫరో రాజు అతనికి ఓను పట్టణ పురోహితుడు పోతీఫరు కుమార్తె అస్నతునిచ్చి పెళ్లి చేశాడు. ఓహ్, అయితే యోసేపు పెళ్లి కూడా జరిగిందన్నమాట. అది సరే కాని తాతయ్య, మరి యోసేపు చెప్పినట్టే జరిగిందా? అక్షరాలా జరిగింది. యోసేపు అధికార పీఠంపై కూర్చున్న తరువాత వరుసగా 7 ఏళ్ల పాటు పంటలు విస్తారంగా పండాయి. యోసేపు దేశమంతటా తిరిగి అధికారులను నియమించి పండిన విస్తారమైన పంటనంతా పోగు చేసి ఏ పట్టణంలో పండిన పంటను ఆ పట్టణంలోనే నిల్వ చేయించాడు. ఇంకా మిగిలిన పంటను పెద్ద మొత్తంలో రాజునగరంలో భద్రపరిచాడు. అదెర్రా జరిగింది. యోసేపు తన భార్యతో సుఖంగా జీవించాడు. కరువు రాకముందే అతనికి మనష్షే, ఎఫ్రాయిము అనే 2 కొడుకులు కూడా పుట్టారు. మరి యోసేపు తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడా తాతయ్య? లేదు, కానీ కరువు కాలంలో తానే వాళ్లను ఆదుకున్నాడు. ఈ విషయం ఈసారి వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. మరి ఇప్పుడు ఇళ్లకు వెళదామా? చెప్పండి తాతయ్య, ప్లీజ్ ప్లీజ్. చెప్తానురా, కానీ ఇప్పుడు కాదు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీకు మిగిలిందంతా వివరంగా చెప్తాను. క్రీస్తు జననం ఈనాడే, లోక రక్షణ శ్రీకారం నేడే, అందరం కలిసి చేద్దాం ఈ క్రిస్మస్ ధూమ్ధామ్. పసిబాలుడై ఉదయించే మన దేవుడు, మరియమ్మ గర్భాన పసిబాలుడై ఉదయించే మన దేవుడు. భువి పాపంబును తుద ముట్టించగా రక్షకుడు ఇలా వెలసెను. భువి పాపంబును తుద ముట్టించగా రక్షకుడు ఇలా వెలసెను. Happy Christmas, 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 Christmas. Happy Christmas, 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 Christmas. రక్షకుడు ఇలా వెలసెను. భువి పాపంబును తుద ముట్టించగా రక్షకుడు ఇలా వెలసెను. Happy Christmas, happy Christmas, Christmas. Happy Christmas, Christmas, Christmas. Christmas, Christmas, Christmas. Happy
బాలుడు వెలుగై ఇలా జన్మించెను భూమి పాపంబును తుద ముట్టించగా రక్షకుడు ఇలా వెలసెను భూమి పాపంబును తుద ముట్టించగా రక్షకుడు ఇలా వెలసెను హ్యాపీ 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 క్రిస్మస్ 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 హ్యాపీ 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 క్రిస్మస్ 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 హ్యాపీ 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 క్రిస్మస్ 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 హ్యాపీ 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 క్రిస్మస్ 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 సరే గాని మనం ఇక ఇళ్లకు వెళదామా? బాయ్ తాతయ్య బాయ్ బాయ్.